ఆ పార్టీలు ముస్లింల రిజర్వేషన్లను ఎత్తేస్తాయి. అచ్చా, బీజేపీ బీఆర్ఎస్ కలిసే ప్రయత్నం చేస్తున్నాయి. హిందూ ముస్లిం కాంగ్రెస్ కు రెండు కళ్ళు. కిషన్ రెడ్డి నాకు సవాళ్లు విసరడం కాదు. కేటీఆర్ల అరెస్టుకు ఢిల్లీలో కొట్లాడాలి. జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ తెప్పించగలరా? సవాల్ చేసి పారిపోవడం కేటీఆర్కు అలవాటే. బీఆర్ఎస్ బీజేపీ వల్లే జూబ్లీహిల్స్లో సమస్యలు. ఉప ఎన్నిక ప్రచార రోడ్ షోలో సీఎం రేవంత్ కారు గుర్తుకు ఓటు వేస్తే కమలానికి వేసినట్లే. మోదీకి మద్దతిస్తున్న కేసీఆర్ ప్రమాదకరం. క్రైస్తవ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి ఇటు ముస్లింలను అటు క్రైస్తవులను వీళ్ళు దగ్గర తీసుకుంటా ఉంటారు. హిందువులు ఏడ చచ్చిపోయినా మంచిదే. కాంగ్రెస్ వాళ్ళకి ఓపెన్ గా మాట్లాడుతున్నా నేను, ఏడ చచ్చిపోయినా మంచిదే. పక్కా లెక్కలతో బెట్టింగ్. ఇక జూబ్లీహిల్స్లో గెలుపై ప్రత్యేక సర్వేలు, స్థానిక బంధువులకు ఏపీ వాసుల ఫోన్లు, 500 కోట్ల మేర బెట్టింగ్ జరిగినట్టు అంచనా. ఇక ఫలితాల నాటికి 1200 కోట్లకు పెరిగే ఛాన్స్ ఉంటుందట. మంచిగానే ఉంటుంది. ఇక కాంగ్రెస్ కు హిందూ ముస్లిం మతాలు రెండు, మరి క్రిస్టియన్ రెండు కన్నా అయితే మూడో కన్నా క్రిస్టియన్ మతం కూడా ఉంది కదా, 3 రాత్రి అయిపోతుండే. ఇప్పుడు శివుడు త్రినేత్రం రేవంత్ రెడ్డి త్రినేత్రంలో క్రిస్టియన్స్ ఉండాలి. అయింది. కాంగ్రెస్ కు హిందూ ముస్లిం మతాలు రెండు కళ్ళ లాంటివి. రెండు కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు నాయుడుది. తాము దేనిని తక్కువ చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లను వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. అయితే బీఆర్ఎస్ బీజేపీ ఆ రిజర్వేషన్లను ఎత్తేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ముస్లింల రిజర్వేషన్లను 12%కి పెంచుతామన్న కేసీఆర్ 10 ఏళ్లలో ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి షేక్పేట డివిజన్లో పారామౌంట్ కాలనీలో గేట్ 3 నుంచి ఎందుకు షేక్పేట డివిజన్ నే టార్గెట్ చేస్తా ఉన్నారు? ప్రతి ఒక్కరు షేక్పేటకి ముస్లిం ఎక్కువ ఉన్నారు. బీజేపీ షేక్పేటలోనే తిరుగుతుంది ఎక్కువ, బీఆర్ఎస్ షేక్పేటలోనే తిరుగుతుంది ఎక్కువ, కాంగ్రెస్ కూడా షేక్పేటలోనే తిరుగుతుంది. మరి ఏమైతుందో తెలుస్తలేదు. ఇక చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేలిపోవాలి. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. దమ్ముంటే తనని అరెస్టు చేయాలని వ్యాఖ్య. ఇక కాంగ్రెస్కు హిందువులు ఇజ్జత్ కాదా? ఇక మజ్లిస్ను రేవంత్ భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఇక వీళ్ళందరూ అరెస్టులు తప్పితే ఇక వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు బురద ఎలుకోవడం తప్పితే అభివృద్ధి గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే కనబడతలేదు. మరి కేటీఆర్ అయితే హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని చెప్తా ఉన్నారు. నిజంగా కేసీఆర్ హయాంలోనే బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్ డెవలప్ అయిందని చెప్పేసి ఎవరిని అడిగినా చెప్తారు. ఇది ఉన్నమాట. ఇక ఈ ఉప ఎన్నికలు మొత్తం రసవత్తంగా చదువుతూ ఉన్నాయి, కానీ ఎవరు జెండా గుర్తుంది, మరి ఎవరు ఏ అభ్యర్థికి వెళ్తారనేది మనకు 14 నాడు తెలుస్తుంది. ఇక అప్పటిదాకా ఈ ప్రచారాలు గిట్నే ఉంటాయి.